కాలుతుంది. కొంచెం వదులుకుంటుంది. ముక్క సాఫ్ట్, రైస్ కూడా ఇట్లా ఇట్లా చూడురి అసలు ఎంత ఒకదానికొకటి అతుక్కోకుండా ఈ రైస్ ప్లేట్లా అనిపిస్తుంది అసలు. ముక్కలు సూపర్. మమ్మీకి 1/2 kg మటన్కి 1/2 kg రైస్ వేసింది. అవును, మంచిగా ముక్కలు కూడా ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఈ బోన్ అయితే నాకు ఇష్టం బోను. ఇంట్లోకి వచ్చేసింది. ఈ ఫ్లేవర్ కూడా భలే ఉంది, బాగుంటుంది, వస్తుంది ఫ్లేవర్. ఇక కంపారిజన్ చేయొద్దు కానీ హైదరాబాద్ బిర్యానీ, నెల్లూరు బిర్యానీ దేని స్టైల్ దానికి, దేని స్టైల్ దానికి. అద్దరిపోయింది బిర్యానీ, సూపర్. మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఈ ఎందుకు నవ్వుకుంటూ మాట్లాడుతున్నాం మీకు అర్థమవుతుందా? నెల్లూరు బిర్యానీ అంటే నెల్లూరు, ఇక మాకు ఫ్రెండ్స్ కొడుకున్నారు. నేను నెల్లూరు పోయినప్పుడు ఉడికే నేను తిన్నా ఈ నెల్లూరు బిర్యానీ. అక్కడ స్పెషల్ అన్నది కొన్ని సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళది అలా ప్రాసెస్ తెలుసుకున్నాం. మేము ఒక తరతరాల నుంచి చేస్తుండ్రు అని అన్నారు. అంటే అక్కడ నాకు తిన్నాము. ఇక అలా పెద్దల నుంచి తరాల నుంచి చేస్తుండ్రట. అది బాగా స్పెషల్ అక్కడ. ఆ బిర్యానీతో మేము ముందుకు వచ్చిన. టేస్ట్ అయితే లెవెల్ సింపుల్గానే ఉంటుంది, బాగా పెద్దగా ఏమి ఉండదు. మనము హైదరాబాద్ బిర్యానీ కంటే సింపుల్గా టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇక ఇది చేసే రకం వేరే ఉంటుంది, మొత్తం ప్రాసెస్ వేరే ఉంటుంది. ఈ బిర్యానీ అంటే ఇక నెల్లూరు బిర్యానీ అంటే మటన్ బిర్యానీ, నెల్లూరు బిర్యానీ అంటే అసలు వదలం, అంత బాగుంటుంది. మళ్ళీ వేసుకొని తింటాం అట్లుంటుంది. ఇక నేనైతే చూపిద్దామని మీ ముందుకు వచ్చిన. ఇక లైక్ అయితే ఏంది, కామెంట్ అయితే పెట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిరి. ఇది కమ్మనే ఉంటుంది, టేస్ట్ లెవెల్. నెల్లూరు మటన్ బిర్యానీ అంటే వదలకుండా తింటాం, అంత బాగుంటుంది. ఇక నేను మీ ముందుకు వచ్చిన ఎందుకు, నేనే తినన్నా చేసుకొని మీకు కూడా చేసి చూపిస్తా కదా అని నేను ఇక తేజతో చెప్పి నేను చేస్తున్నా. ఇప్పుడు ఇది చేసే ప్రాసెస్ వేరే ఉంటుంది. మన హైదరాబాద్ బిర్యానీ వేరే ఉంటుంది, నెల్లూరు బిర్యానీ వేరే ఉంటుంది. ఇక మనకు వేరే ఉంది కాబట్టి వేరేగానే చూపిస్తున్నాయి. ఇది టేస్ట్కి అయితే ఇక తగ్గేది లేదు, ఇది విషయం. మన దాంట్లో హైదరాబాద్ బిర్యానీలు మస్తు స్పెషల్ అని చేసేసిన. ఇది కూడా స్పెషల్ అని తెలిసింది. అక్కడ తిన్నాక కూడా స్పెషల్ అని చెప్పారు. అక్కడ తరతరాల నుంచి చేస్తారట వాళ్ళ కుటుంబం. ఇక అలా పెద్దల నాన్నల నుంచి అలా నుంచి చేస్తారని చెప్పిండ్రు. అక్కడ తింటే కూడా టేస్ట్ అంత బాగుందిరా తేజ. దాన్ని చూపిద్దామని నేను ముందుకు వచ్చిన. ఇది సింపుల్ గానే ఉంటది, బాగా ఏముండదు, సింపుల్ గానే టేస్ట్ గా చేసే ప్రాసెస్ పక్క చేయాలి. పక్క చూడరు, పక్క చేయాలి, పక్క చేస్తే బాగుంటది. ఇక ఇక మటన్ అయితే ఇట్లా పింక్ కలర్ రా పెద్దగా పీసెస్ అలా అట్లే కొట్టించారు. అట్లనే నేను ఎట్లనే తీసుకొచ్చిన. ఇప్పుడు ఉడక ఇట్లా పెద్దగా వేసారు పీసెస్ ఒక్కొక్కటి. ఇక ఇట్లా పెద్దగానే కొట్టించుకొచ్చిన. పింక్ కలర్ రా మంచిగా మనము అది ఏంటంటే పొడెల్ మటన్ ఇక అడిగి తీసుకొచ్చిన. ఈ మటన్ అంత బాగుంటది. హాఫ్ కేజీ రైస్, 1/2 kg మటన్ తీసుకుంటున్నా నేను. చెప్తున్నా నేను ఏంటంటే ఈ ప్రాసెస్ చూపిస్తా రా, చూపిస్తా. ఇక నెయ్యి అయితే మనకు బిర్యానీ, ఎక్కడ బిర్యానీ అయితే నెయ్యి అయితే స్పెషలే. నెయ్యి, కారం, ఇగో ఈ కల్లుప్పే వాడుండ్రి దీనికి. అలా అడిగినా నేను, ఇది దొడ్డుప్పే వాడాలని చెప్పారు. నేను అట్లనే చేస్తా. ఇగో ఇదైతే సాఫ్రాన్, పెరుగు, ఇక బిర్యానీకి సంబంధించినవి మామూలుగా సింపుల్గానే లవంగాలు, ఇక దాల్చిన చెక్క, ఇగో కస్తూరి మెంతి, ఇక పచ్చిమిర్చి, ఇగో ఇలాచితోటి ఓ లెవెల్ ఉంటుంది టేస్ట్. ఎల్లిగడ్డ, అల్లం ఒక జాల పట్ట నేను. ఇది చేసే ప్రాసెస్ వేరే వేరే ఉంటుంది. ఎట్లా అంటే దీని ప్రాసెస్ అట్లా వేరే ఉంటుంది కాబట్టి వేరే టేస్ట్ ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇక టేస్ట్కి అయితే మనము ఇంత సింపుల్గానే టేస్ట్ ఇంతనా అన్నది తెలుస్తుంది విషయం. మీరు చేసుకుంటే తెలుస్తుంది. ఇగో ఎల్లిగడ్డలు ఒక 2 గడ్డలు తీసుకున్నా నేనైతే 1/2 kgకి. ఎక్కువనే పడుతుంది, ఎల్లిగడ్డ ఫ్లేవర్ తోటి కమ్మ ఉంటుంది. కొత్తిమీర, ఆనియన్, ఇక బ్రౌన్ ఆనియన్ కొన్ని నేను ఎట్లా వేస్తా అన్నది మీరు పక్కా చూడు. 2 గడ్డలు తీసుకున్నా ఇప్పుడు 1/2 kgకి. ఇప్పుడైతే పుదీనా, ఇక అల్లం దీనికే పట్టుకుంటా. దీంతో ఎందుకు పెట్టలేమంటే దీనికే వేసేది వేరే ఉంటుంది, అది పట్టుకొని. ఇక పచ్చిమిర్చి, ఇగో ఇప్పుడైతే నిమ్మకాయలు. ఇంతలనే అక్కడనైతే ఆయిల్ ఉంటుంది, వంట రూమ్లో అయితే ఆయిల్ ఉంటుంది. ఆయిల్ ఇక్కడ చూపెడతలేను. ఇక రైసు
హాఫ్ కేజీ రైస్, బాస్మతి రైస్. వేరే రైస్ మరి వేరే రైస్ చేస్తారా చెయ్యరా? మేమైతే ఇదే అన్నం తిన్నాం అక్కడ. ఇక అట్లనే హాఫ్ కేజీ. ఇక పావు కిలోకి ఒక గ్లాస్. ఇది నేను కొలతతో చెప్తున్నా. పావు కిలోకి ఒక గ్లాస్. ఇది హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ రైస్ ఇట్లా కొలతలతో వేసుకొని మీరు కరెక్ట్ వస్తుంది. ముక్కలు కరెక్ట్ వస్తాయి, మనం తిన్నంత కరెక్ట్గా ఉంటుంది. ఇక ఎందుకంటే ఇక మనం తక్కువ వేసుకొని మనము రైస్ ఎక్కువ వేసుకుంటే కూడా ముక్కలు తక్కువ అయిపోతుంది. మనకు మంచిగా తినాలనుకుంటే ఇక మంచిగానే ఉంటుంది, మంచిగానే వేసుకుంటాం. ఇది విషయం చూపిస్తున్నా. ఇట్లా ఇప్పుడు ఇట్లా తక్కువ తీసుకురావద్దు. బియ్యం తీసుకొచ్చినప్పుడు మనం గొలుసుకొని తింటే కొన్ని చాట్లైనా గంపలైనా మనం ఎక్కడైనా ఇక మనకు కొన్ని సైడ్లు గుల్లలు అంటారు, కొన్ని సైడ్లు గంపలు అంటారు. మా అత్తగారి సైడ్ ఏమో గంప అంటారు ఏదైనా గంప అయితే. ఇక మనము ఇక మా అవ్వగారి సైడ్ అయితే గుల్ల అంటారు. అట్లా కొన్ని ప్రాసెస్లు అట్లా ఉంటాయి. తల్లిగారింటిది చెప్తున్నా, అత్తగారింటిది చెప్తున్నా మా భాషనైతే. ఇక అది విషయం. ఇక కొన్ని అరకత్ పరకత ఇట్లా మొత్తము మనము బగోన్లే మనము కొలుసుకొని వస్తున్నాం కదా, 4 ఇత్తులు అందులో వేసుకోవాలి సంచిలో ఎప్పుడైనా కానీ. అందుకెళ్ళి మనం బగోన్లకెళ్ళి తీసి ఇట్లా 4 ఇత్తులు తీసి వెయ్యాలి. ఇప్పుడు ఏంటంటే నేను ఎక్కువ తెచ్చుకున్నా కాబట్టి ఇట్లని కొలుసుకున్నా, పోసుకున్నా, మళ్ళీ సంచిలో కొండవి పోస్తా. ఇది విషయం. ఇక అప్పటి పెద్దలది అది అరకతో బరకతో ఎట్లనో కానీ వాళ్ళు పెద్దలు చేసింది అయితే మనం చెయ్యాలి. కొన్ని ఇప్పటి వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్తుంది ఇది విషయం. చేసుకుందాం, ఎట్లా చేసుకుందాం అన్నది నేను చూపిస్తాను. ఇక నేనైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కొత్తిమీర పుదీనా అయితే ఏం పెట్టుకున్నా, ఇలాచీలు కూడా తీసుకున్నా. అన్ని దానికి పట్టుకుంటావా? దేని దానికి. అల్లం ఇప్పుడు అల్లం పేస్ట్ అల్లమే పట్టుకుంటా, పక్కకు పెట్టేస్తా. ఇది ఎప్పుడు వేస్తా, ఎల్లిగడ్డలు ఎప్పుడు వేస్తా. ఇది వేసే ప్రాసెస్ వేరే వేరే ఉన్నది. అది చేయంగా చూసిన నేను అక్కడ. అంత టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి సపరేట్ గా పట్టుకోవాలి. దాని పేస్ట్ దానికి పట్టుకోవాలి. ఇప్పుడు ఎల్లిగడ్డల పేస్ట్ ఎల్లిగడ్డను పట్టుకోవాలి, అల్లం పేస్ట్ అల్లం. అదే అందుకే వేసుడు ఇది అందుకే అంటారు కానీ వేసే ప్రాసెస్ వేరే వేసి ఉంటుంది. టైం చేంజ్ ఉంటుంది వేసుడు, టేస్ట్ లెవెల్. ఇప్పుడు చూడండి మీరు ఏమేమి వేస్తున్నా. నెల్లూరి బిర్యానీ అంటే ఎట్లా చేసుకుందాం అన్నది చూడు. నెల్లూరు సైడ్ ఉన్న వాళ్ళు గుక్క మన చూస్తే చేసుకుంటారు కదా, ఇది విషయం. ఇక మన సైడ్ వాళ్ళని గుక్క చూడాలి అంతే. ఇక ఇక్కడ చూడాలి, హైదరాబాద్లో చూడాలి, అంతటా చూడాలని నేను మనం కూడా నెల్లూరు టేస్ట్ చూడాలి కదా. హాఫ్ కేజీకు ఈ నూనె 1 స్పూను వస్తున్నా. ఇప్పుడు నెయ్యి పోస్తా. నెయ్యి కొద్దిగా ఇది హాఫ్ నెయ్యి. మళ్ళా మనకు బిర్యానీ అంటే నెయ్యి కదా, అది విషయం. నెయ్యి అయితే వేసుకోండి. హాఫ్ వేసిన, అదేమో ఫుల్ వేసిన నూనె. ఇప్పుడు దాల్చిన చెక్క వేసుకుంటున్నా. లవంగాలు ఒక 10 దాకా వేసుకోర్రి. ఇదే గరం మసాలా అంతే. ఎట్లా చేస్తున్నా చూడండి. ఇది టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇక దాన్ని ఏంటంటే మనం చెప్పలేమంతా. పచ్చిమిర్చి ఒక 4 వేస్తున్నా చూడండి. ఆనియన్ ఇవన్నీ గోలాలి. 2 పెద్ద గడ్డలు చిన్నగా ఉంటే ఒక 4 వేసుకోండి. పెద్దగా ఉన్నాయి. ఇది మంచిగా గోల్డ్ కలర్ రావాలి. ఎట్లా అంటే ఇక మనము మాడద్దు, గోల్డ్ కలర్ రావాలి. గోలనిగా గోల్నాక నేను చెప్తా. 5 నిమిషాలు గోలాలి. ఒక 5 నిమిషాలు మంచిగా ఇట్లా బాగా మంట పెట్టి వేయించుకోవాలి. ఈ పచ్చితనం మొత్తం పోవాలి. ఇవి అల్కగా కావాలి. ఆనియన్ మనం గోలించుకున్నాడు ఏం లేదు. ఇక ఇందులో గోలించుకొని కొన్ని పక్కకు తీసి పెట్టుకుందాము. ఎందుకంటే అన్నం మీద వేస్తేందుకు విషయం. ఇంకా గోలాలి, ఇంకా కొద్దిగా గోలాలి. కొంచెము ఆనియన్ మనము రైస్ మీదకి వేస్తేందుకు ఇట్లా గోలించుకున్నాం కదా, కొద్దిగా నెయ్యితో గోలించుకున్నాం. మంచిగా కొన్ని తీసి పెట్టుకుందాం మనం. ఇప్పుడు మనము ఎట్లా అంటే ఇక గోలించుకున్నవి ఉంచుకుంటే మాత్రం మీరు తీయకూడదు. కొన్ని తీసి పైన వేస్తేందుకు టేస్ట్ బాగా వస్తాయి. ఇప్పుడు ఇట్లా ఎర్రగా అయినాయి కదా. ఇప్పుడు ఎల్లిగడ్డ పేస్ట్, మొత్తం ఎల్లిగడ్డ పేస్ట్ ఎన్ని స్పూన్లు అయినది కూడా నేను చెప్తున్నా. స్పూన్తో చెప్పేస్తా. ఓన్లీ ఎల్లిగడ్డని, అల్లం కాదు, వట్టి ఎల్లిగడ్డనే పట్టుకోవాలి. ఇట్లా నిండా వేస్తున్నా. 3 టీ స్పూన్లు వేసిన నిండా 3 టీ స్పూన్లు చూడు. గార్లిక్ మీరు ఏంటంటే మీరు గార్లిక్ అంటారు కావచ్చు, మేము ఎల్లిగడ్డ అంటాం. మీరు ఎట్లా అనుకుంటే అట్లా అనుకోండి. నేనే చెప్తాను.
ఇప్పుడు వేయవు ఇక. ఇప్పుడు వేయ. నేను తర్వాత నేను వేసినప్పుడు చెప్తా అల్లం గురించి. అల్లం పట్టుకొని పెట్టుకున్నా. ఫ్రెష్గా పట్టుకోండి. ఫ్రెష్గా పట్టుకుంటేనే ఇది ఏంటంటే నెల్లూరు బిర్యానీ అంటే వదలకుండా తినాలి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇలాచీలు ఒక 4, ఎంతో ఫ్లేవర్ లెవెల్ ఉంటుంది. కస్తూరి మెంతి. ఈ ఉప్పు అయితే మనం దీనికి ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మనం ½ కేజీకి అయితే 2 స్పూన్లు వేస్తున్నా. ఎందుకంటే మీకు పట్టేది ఉంటే ఇంకా కొంచెం కూడా వేసుకోవాలి. ఉప్పు అన్నది మీ ఇష్టం, కారం అన్నది మీ ఇష్టం. ఇట్లా దొడ్డు ఉప్పు వేసుకోండి, కమ్మగా వస్తుంది బిర్యానీ అన్నది. ఇట్లా గోలాలి. ఎట్లా గోలినే చూడు. ఆనియన్ ఉడక, కారము మీరు తినడానికి మీకు వేసుకోండి. నేనైతే వేసుకుంటున్నా. ఇక చూడండి 2 టీ స్పూన్లు వేస్తున్నా, సరిపోతుంది. ½ కేజీకి 1/2 కిలోకి 1, అది కూడా కొలత చెప్తున్నా. ఎక్కువ స్పైసీ అంటే ఇది తింటుంటే కమ్మగా అంత బాగుంటుంది. ఇప్పుడు మటన్ ½ కేజీ మటన్ ఇట్లా పీసెస్ ఇట్లా కొట్టించుకోండి. అండుట్లు ఉంటుంది తమాషా. ఇట్లా మంచిగా కలుపుకోండి. ఇట్లా మంచి ఫ్లేవర్ వస్తుంది, వస్తుంది. ఇక నేను ఎట్లా చేస్తున్నాను, మీరు కుక్కర్లో చేయకున్నా కానీ మీరు పెద్ద పెద్ద బౌల్ పెట్టుకొని ఎక్కడ నన్ను అండుకుంటారు అనుకో, పొయ్యి మీద అయితే కట్టెల పొయ్యి మీద అయితే ఇట్లా ఇట్లా అయిపోతుంది. నేను ఎప్పుడన్నా అండితే కట్టెల పొయ్యి మీద కూడా కండుతాయి. అంత బాగుంటుంది టేస్ట్. ఉడకని స్వీన్స్ ఇట్లా అన్నీ మంచిగా గోలాలి. నేను ఏం కనిపించద్దు, అన్నీ మంచిగా గోలాలి. ఇట్లా గోలింది చూడు, నెయ్యిలా మెరుస్తుంది. ఇప్పుడు మనము అల్లం పేస్ట్, అల్లమే 2 టీ స్పూన్లు వేస్తుంది. ఇది అది 3 టీ స్పూన్లు ఎల్లిగడ్డ. ఇక వాళ్ళకి ఇంగ్లీష్లో కూడా చెప్పరా, అది జింజర్. దీంతో కమ్మగా ఎంత బాగుంటుందో. మీరు నెల్లూరు బిర్యానీ అంటే మళ్ళీ వేసుకుని తింటారు, అంత బాగుంటుంది. నేను తిన్నాక ఇక వెంటనే మీకు చెయ్యాలని నాకు ఇష్టము. ఇట్లా ఇప్పుడు టమాటా నేనైతే చిన్నవి 2 ½ కేజీకి, ఇంకా పెద్దదైతే 1 టమాటా వేసుకోండి. బిర్యానీలో టమాటా వేస్తారంటే ఇది ఈ టేస్ట్ అన్నది ఒక లెవెల్ వెళ్ళిపోతుంది. టమాటా ఉడక కొద్దిగా ఉడికేదాకా ఉంచిన. ఇప్పుడు పెరిగేసుకుందాం మనం. ఫ్రెష్ పెరిగేయండి, ఎందుకంటే ఫ్రెష్ వేస్తేనే బాగుంటుంది. ఫ్రెష్ లేకపోతే వెయ్యకుంది పెరుగు. ఫ్రెష్ తెప్పించినాక మనం ఎంత కష్టపడి చేస్తాం, ఫ్రెష్ వేయకపోతే ఎట్లుంటుంది, మంచిగా ఉండదు. నెల్లూరు బిర్యానీ అంటే వదలకుండా తినాలి, అంత బాగుంటుంది టేస్ట్. మీరు చేసుకున్నాక వదలరు, అంత బాగుంటుంది. ఇట్లా ఉడికించుకున్నా. ఇప్పుడు నేనైతే టమాటా, పెరుగు ఇవన్నీ వేసిన కదా, వీటితోటి ఇట్లా గ్రేవీ ఇంకా బాగుంటుంది. ఇట్లా గ్రేవీ అన్నది ఇట్లా ఉండాలి. ఇప్పుడు నేను వాటర్ పోసుకున్నాను. చిక్కతనం అయింది కదా, ఇంతసేపు 5 నిమిషాలు ఉడికించుకున్నా ఇవన్నీ వేసి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నా. చూడండి ఉడికే తను. ఇక మనము బగోన్నే పెట్టుకుంటే మూత పెట్టేసుకొని ఉడికించుకోర్రి. ఇక నేనైతే ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తా, ఒక 6 విజిల్లు పెడతా. పుదీనా ఇది వేసేది, కొత్తిమీర, నిమ్మరసం, 2 నిమ్మకాయలు ఇట్లా కలుపుండ్రు ఒకసారి. ఇక నెల్లూరు బిర్యానీ అంటే వదలకుండా తినాలి, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. నెల్లూరు పోతే మేము బిర్యానీ అట్లా తిన్నాము. అది ఎక్కడ దొరుకుతుంది అంటే ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, బాగా ఫ్లేవర్ ఉంది కదా. ఇప్పుడు ఒక 6 విజిల్లు పెట్టేసుకుంటాం. చూడండి, మీరు కుక్కర్లో పెట్టేది ఉంటే కుక్కర్లో పెట్టుకోండి, లేకుంటే బట్ట పట్టుకోవాలి. ఇట్లా బట్ట పట్టుకొని ఒత్తి పెట్టుర్రు. ఇప్పుడు 6 విజిల్లు అయినాక చూద్దాం. ఇప్పుడు రైస్ పెట్టేసుకుందాం. ఈ టైంలో రైస్ పెట్టేసుకోండి మీరు. మటన్ ఇటు పెట్టేస్తున్నా. రైస్ మీకు చూపిస్తున్నా. అటే పెట్టచ్చు కదా అంటే నాకు వీడియో తీయరాదు. వాటర్ కొలత ఏం లేదా? ఏం కొలత లేదు, సగం దాకా పోసుకొని పెట్టుకోర్రి.
మళ్ళీ వాటర్ ఉన్నా కానీ తీసేసాడు అంతే, తీసేయాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇట్లా గుల్లగా వచ్చేటందుకు కొద్దిగా అంత ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడైనా రైస్కు మనం బిర్యానీ రైస్ ఏం వేస్తలే అలా, ఇక ఉప్పు వేస్తా. ఉప్పుతోటే ఉడికించుకున్నాడు. సముద్రం నీళ్ళలాగా ఉండాలి. 2 టీ స్పూన్లు వేస్తున్నా అన్నంకు. కూరల్లో అయితే 2 టీ స్పూన్లు వేసినా కదా, అన్నంకు 2 దొడ్డుప్పు. సముద్రం నీళ్ళు లెక్క ఉండాలి, సైజు వచ్చినట్లు ఉండాలి. మసలని 6 విజిల్ వచ్చినాయి, బంద్ చేస్తున్నా. ఇది గాలి పోయినాక తీసి చూపిస్తా. ఇప్పుడు రైస్ మసులుతున్నది కూడా ఎక్కడ మసులుతున్నాయి. ఇప్పుడు రైస్ ఇందులో వేసేసుకుంటున్నా. ఇందులో ఏమేలే, ఒక ఉప్పు నూనె వేసిన. మళ్ళీ నీళ్ళు తీసేస్తా కదా, మా నీళ్ళు కొలితే చెప్తలేను నేను, నీళ్ళు తీసేస్తా కాబట్టి. ఆనియన్ ఇప్పుడు రైస్ కలిపేసుకుందాం ఒకసారి. ఇట్లా కలుపుదాం, ఉడకని మంచిగా ఉడకాలి. కొత్తిమీర దీనికి ఉన్నది, ఇది చెంచకు అందులో పడ్డది, నేను లేలే. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నా, ఉడకాలి. ఇప్పుడు తీసిన ఇక్కడ ఉన్న బగోని ఇక్కడ పెట్టిన. ఈ రైస్ అయితే ఇక్కడ ఉన్నది, ఉడుకుతుంది చూడు. అది ఉడకని ఎట్లా వచ్చింది చూడు ఫ్లేవర్. దీంట్లో రైస్ వేసుకోవాలి. గ్రేవీనా రైస్ వేసుకుందాం. దీంట్లో రైస్ వేసుకొని మనము బగోన్లు వేసుకుంటే బగోన్లు వేసుకోవాలి, ఏం కాదు. నేను కుక్కర్లో మెత్తగా ఉడకాలని కుక్కర్లో వేసేసిన. ఒకసారి ముక్కను ఇట్లా అంటే ఇట్లా అయిపోవాలి, ఉడికింది అట్లా ఇట్లా ఉడికించుకోవాలి. ముక్కని ఇట్లా ఉడికించుకున్నాక రైస్ వేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసుకుంటా కొన్ని, మనం మంట పెట్టేసుకుంటే ఇప్పుడు మంట పెట్టుకున్నాక రైస్ వేస్తాం. అన్నం ఎట్లు ఉడకాలంటే పెద్ద పలుకు మీద ఉండాలి. మనం ఫస్ట్ వేసేది కొంచెము రైస్ ఉడికింది వేయద్దు, లాస్ట్కి వేసేది కొద్దిగా ఉడికింది వేయాలి. మనం ఆపుకుంటే వేయాలి బిర్యానీ చేస్తే. ఇప్పుడు ఇగో ఈ రకంగా ఇట్లా ఇట్లా అంటే ఉడుకుతుంది అన్నప్పుడు ఇప్పుడు వేయాలి. ఇప్పుడు లోపల ఉడికిపోతుంది. ఇది ఫస్ట్ వేయాలి. నేను పట్టుకుంటున్నా. ఇప్పుడు వేయాలి. ఇప్పుడు మనకు ఇంత నీరు ఉంటుంది కదా కిందికి, కొద్దిగా చికెన్ మటన్ది, ఇప్పుడు చికెన్ అయినా మటన్ది అయినా నీరు ఉంటుంది కదా, మన నీరు తోటి అది కొద్దిగా ఉడకని మిరికెలు వేయాలంటే ఇది ఉడుకుతుంది. ఇట్లా కొద్దిగా ఇట్లా పెట్టుర్రి. ఇది కొద్దిగా ఉడకని, మీకు ఎందుకంటే ప్రాసెస్ చెప్తున్నా. ఇది కొద్దిగా ఉడికితే మళ్ళీ మిరికెలు వేస్తే అది ఉడుకుతుంది, ఇది ఉడుకుతుంది. ఆ నీరుకు మెత్తగాలన్నం ఇట్లా అంటే ఇట్లా చెదలు అవుతుంది. ప్రాసెస్ చెప్తున్నా ఎందుకంటే మొత్తం ఉడికినాక వేస్తే ఏంటంటే మనకు లోపల ఉడుకుతుంది, మీదేమో జరపుల పుల్ల ఉంటుంది. ఇక మెత్తగా అయిపోతుంది లోపలిది. మనం మొత్తం ఉడికినాక వేస్తే అది కొద్దిగా ఉడకకుండా ఒక 2 మినిట్స్ ఉంటుంది కాబట్టి మటన్ది నీరు ఉంటుంది కదా కొద్దిగా అని ఫస్ట్ కొద్దిగా ఉడికించుకొని వేసేసిన. ఇప్పుడు ఈ అన్నం ఎక్కువ ఒక 5 నిమిషాలు ఇది ఉడికించుకున్నాక ఇది తీస్తుంది వాటర్. స్టవ్ బంద్ చేస్తాం. ఇది మెత్తగా ఉడికింది. కొద్దిగా ఉడికినాక మీదికెళ్ళి వేసుకోవచ్చు. ఇది నీళ్ళు తీసేయండి. ఇట్లా అన్నం ఇది ఎట్లా ఉడికిందంటే ఇట్లా అంటే ఇట్లా ఉడికింది, కొద్దిగా పలుకున్నది. వెళ్తే సరిపోతుంది. కొద్దిగా మీదికెళ్ళి వేసే లేయర్ కొద్దిగా ఉడకాలి. ఎందుకంటే మీది మనకు ఉడకది, కాలుతుంది బాబా. తర్వాత వేసి చూడు ఇది ఉడుకుతుంది. ఫస్ట్ లేదు ఇట్లా కొద్దిగా అదని ఉన్నది కదా, ఈ అన్నం అంతా మిగులుతుంది ఇట్లా పదంతో. ఇది వేసేస్తే ఇప్పుడు మనం ఇందులో ఉన్న అన్నం మొత్తం వేసేసుకుందాం. ఇట్లా నేర్పుకున్నాక ఇది కొద్దిగా ఉడికింది ఉన్నది చూడు, ఇది మెత్తగా అయింది. కొద్దిగా ఉడికించుకొని మీది ఒక 2-3 నిమిషాలు అంతే ఉడికించుకునేది. కొద్దిగా వాటర్ వేసుకుందాం మనం, అది వెళ్తాను. కొద్దిగానే మనం ఉడికినాయి కొద్దిగా వాటర్ వేసేసుకుందాం, అంతా ఉడుకుతుంది. ఒక హాఫ్ గ్లాస్ అట్లా వేసుకుంది మీరు. ఎందుకంటే ఇట్లా వేసినాక ఈ రకంగా వేసుకుంటేనే మంచిగా ఉంటుంది.
ఇప్పుడు నెయ్యి. ఇక నెయ్యి అంటేనే బిర్యానీ. ఒక 3 టీ స్పూన్ల దాకా వేయచ్చు నేను చెప్తున్నా. ఇప్పుడు కుంకుమ పువ్వు, కొత్తిమీర మన దగ్గర ఉన్నది కదా, కొత్తిమీర వేసేసుకోండి. ఉంచుకోండి లాస్ట్కి అయితే కొత్తిమీర ఇట్లా డెకరేషన్ గురించి. మనకు మంచి కంటికి మంచిగా అనిపించాలి కదా. కొద్దిగా బ్రౌన్ ఆనియన్ మనం ఎంత వేసుకుంటామన్నది మన ఇష్టం. కానీ ఇప్పుడు పట్టిన మూత పెట్టుకోండి. ఇట్లా పట్టే మూత పెట్టుకోండి, టైట్గా పెట్టకూడదు. విజిల్ తీసేస్తాం. పట్టిన పెట్టేసుకున్నాడు. ఇది ఒక 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత చూద్దాం. సన్న మంట మీద 15 నిమిషాల తర్వాత ఎట్లయితుంది అన్నది చూద్దాం. ఇక మనకు కొంచెము నీరు అనిపిస్తుంది, ఇంకొక 5 నిమిషాలు ఉంచుకోండి, 20 నిమిషాల దాకా ఉంచుకోండి. ఇక అర్ధ గంటలో ఈ వంట అయిపోతుంది మనకు. ఇక మొత్తం కంప్లీట్ చేయాలంటే ఇటు పెట్టి అటు పెట్టి అన్నీ అయిపోతుంది. టకాటక చేస్తారు. ఇక జల్ది చేయకపోతే ఇంకెక్కువ ఆలస్యం. ఇది విషయం. ఎట్లయిందో చూద్దామా. 15 నిమిషాలు అవుతుంది. 15 నిమిషాలు. ఇట్లా మనకు మీదికి పుల్లలో వస్తుంది. ఇట్లా 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 లేచినట్టుగా పుల్లలో వస్తుంది. ఎంత బాగా వచ్చింది. స్టవ్ బంద్ చేస్తున్నా. కిందికి వెళ్ళి తీసిన. ఇట్లా అంటే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇక మంచిగా ఉడికింది చూడు, మెత్తగా ఉడికింది, మెత్తగా అయింది. స్టవ్ బంద్ చేసుకుందాం. ఇంత బాగా వచ్చింది. ఇంకా చల్లగా అయితే ఇట్లా పట్టుకుంటుంది. ఉడికింది. ఇట్లా గుంజుకు కిందికి మసాలా ఉంటుంది, పైకి ఎట్లా ఉంటుంది. సూపర్. రెడీ. నెల్లూరు స్టైల్ బిర్యానీ రెడీ. ఈ స్టైల్లో మీరు నేను ఎట్లా చెప్పినో అట్లా వేసుకొని రాలేదమ్మా అని చెప్పకుండ్రి. ఎందుకంటే ఇట్లా నేను లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక నాకైతే సిలిండర్ దగ్గర ఇట్లా ఉంటే ఓసిడ్ అనిపిస్తుంది. సిలిండర్ క్లీనింగ్ ఉండాలని నాకు ఇష్టము. ఇట్లా రైస్ వాడి ఇట్లా వాడి మీకు చూపిస్తున్నా. ఇట్లా పుల్లలు ఎట్లా అయితే ఎట్లా అని ఇట్లా కావాలి, కాలుతుంది. ఇప్పుడైతే నేను ఇగో తీస్తున్నా. ఇక మనం కింది నుంచి తీసుకోవాలనుకుంటాం. ఇట్లా ఇట్లా సైడ్ కనమాట, ఇట్లా సైడ్ కానీ వచ్చింది. సూపర్. పైన రైస్. సూపర్. రెడీ. నెల్లూరు స్టైల్ బిర్యానీ. ఇట్లా మన హోటల్లో ఇట్లా పెట్టుకుని వస్తారు. ఆనియన్ పెట్టుకొని ఇట్లా పెట్టుకుని వస్తారు. నెల్లూరు స్టైల్ బిర్యానీ మమ్మీ వేసింది. ఏమన్నా హైదరాబాద్ స్టైలే కాదు, నెల్లూరు స్టైల్ బిర్యానీ కూడా మమ్మీ వేసేసింది. చూడు ఎంత ఎమ్మి ఉందంటే, నువ్వు వేస్తుంటేనే మంచి ఫ్లేవర్ వచ్చింది. మస్తు వచ్చింది. అది ఫ్లేవరే ఓ లెవెల్లో మనకు అక్కడ అర్థం చేస్తే, మనం పోయినప్పుడు నెల్లూరు సైడ్ పోయినప్పుడు తిన్నాం కదా. ఇక రెసిపీ ఎట్లా చేసారని నేను పక్క తెలుసుకొని ఇక అట్లా కాలుతుంది. ఆనియన్, లెమన్, క్యారెట్ ఇవన్నీ పెట్టుకొని లెమన్ పిండుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది. సూపర్ ఉంటుంది. ముక్క ఎట్లా ఉడికిందో నేను చూపిస్తా. కాలుతుంది, అసలు కాలుతుంది మెల్లగా. ఫుల్ వేడి ఉంది. ఫుల్ వేడి ఉంది. వేడిగా ఉంటుంది. కాలుతుంది. కొంచెం ఉడుకుంటుంది. ముక్క సాఫ్ట్.
రైస్ కూడా ఇట్లా పుల్ల ఇట్లా. పుల్ల పుల్లగా ఉంది. ఇట్లా చూడుర్రి అసలు ఎంత ఒకదానికొకటి అతుక్కోకుండా ఈ రైస్ ఇట్లా అనిపిస్తుంది అసలు ముక్కలు సూపర్. మమ్మీకి 1/2 కేజీ మటన్కి 1/2 కేజీ రైస్ వేసింది. అవును. మంచిగా ముక్కలు కూడా ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఈ బోన్ అయితే నాకు ఇష్టం బోను. ఇంట్లోకి మీరు? వెళ్ళాలి. వచ్చిందా? వచ్చేసింది. ఈ ఫ్లేవర్ కూడా భలే ఉంది, బాగుంటుంది. వస్తుంది ఫ్లేవర్. ఇక కంపారిజన్ చేయొద్దు కానీ హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ, నెల్లూరు బిర్యానీ నెల్లూరు బిర్యానీ. దేని స్టైల్ దానికి. దేని స్టైల్ దానికి. అదిరిపోయింది బిర్యానీ, సూపర్. రైస్ ఫ్లేవరే వేరే లెవెల్ ఉంది, మస్తు ఉంది మమ్మీ, మస్తు ఉంది. మమ్మీ తిన్నది నాకు కూడా టేస్ట్ చూపెట్టేసింది మమ్మీ, సూపర్ ఉంది మమ్మీ. నెల్లూరు పోతే కూడా మీరు ఆడ టేస్ట్ చూడుర్రి, ఇక్కడ టేస్ట్ చూడుర్రి. మనం చేసుకున్న టేస్ట్ కూడా ఇట్లా ఉంటుంది. ముందు ముందు మీకు వీడియోలలో కూడా చెప్తా నేను. ఇది కూడా మీకు ఆర్డర్ వస్తుంది పెట్టుకుంటున్నాను. సాఫ్ట్గా ఉడికింది పర్ఫెక్ట్ బిర్యానీ. నెల్లూరు బిర్యానీ అంటే నెల్లూరు బిర్యానీ, అదిరిపోయింది. టేస్ట్ మస్తు అంటే మస్తు ఉంది, మస్తు చేసినారు మమ్మీ. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి అయితే అస్సలు మర్చిపోకుర్రి, వెంటనే వేసేయర్రి, లైక్ చేయుర్రి, ఒక లైక్ అయితే ఇచ్చేసుకోర్రి బిర్యానీకి. ఉంటాం మళ్ళీ మంచి వీడియోతోటి మేము ముందు ఉంటాం. అంతవరకు బాయ్ బాయ్.